మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇటీవల కురిసిన వర్షాలకు శేషాచల అడవులు కనువిందు చేస్తూ ఉన్నాయి. సాధారణంగానే ప్రకృతి సోయగాలతో ఎప్పటికప్పుడు నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చేటువంటి ఈ అడవులు ప్రస్తుతం కురిసినటువంటి వర్షాల కారణంగా పచ్చదనం మరింత ఉట్టిపడుతోంది. దాంతోపాటు కూడా ఈ ఒక్క పొగమంచు అనేది చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అక్కడ ఉండేటువంటి భక్తులకు అందిస్తోందని చెప్పొచ్చు. నా వెనక కనిపిస్తున్నటువంటి మొత్తం కూడా శేషాచల అటవీ ప్రాంతము. 7 కొండలు నిలవైనటువంటి ఈ ప్రాంతం మనం ఒకసారి గమనించవచ్చు. పూర్తిగా పొగమంచుతో తిరుమలంతా కూడా నిండిపోయింది. తిరుపతి నుంచి తిరుమల కొండల్ని చూస్తుంటే ఎంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనిపిస్తోందో మనం చూడొచ్చు. అంటే కురిసేటువంటి వర్షాలకు అక్కడ ఉన్నటువంటి చెట్లంతా కూడా పచ్చదనాన్ని, ప్రకృతిని అందించే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కనిపిస్తోంది. చూడొచ్చు ఇక్కడ నుంచి గాలిగోపురం ఏ రకంగా కనిపిస్తోంది. దాంతోపాటు కూడా దట్టమైనటువంటి పొగమంచు కొండను దుప్పటిలా కమ్మేసినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. సో ఈ రకమైనటువంటి పరిస్థితులు దాదాపు వారం రోజుల నుంచి కూడా కనిపిస్తూ ఉంది. ఇటువైపు మనం ఒక్కసారి గమనిస్తే కపిలతీర్థం అందాలను కూడా చూడొచ్చు. శేషాచల అటవీ ప్రాంతం నుంచి జాలువారేటువంటి వరద నీరు ఏ రకంగా జలపాతంలా కనిపిస్తూ ఉందో పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి జలపాతం మనం చూడొచ్చు. సో ఎక్కడ చూసినా కూడా పైన ఉన్నటువంటి నీరు కిందకి జాలువారుతుండడంతో చూసేటువంటి ప్రకృతి ప్రేమికులకు ఒకంత ఆహ్లాదకంగా, అదే రకంగానే నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చే విధంగా కూడా ఉందని చెప్పొచ్చు. సో ఇక్కడే కాదు, తిరుమలలో ఉన్నటువంటి పలు పాపనాశం, గోగర్భము, ఆకాశగంగా, దాంతోపాటు కూడా కుమారధార, పసుపుధార ఈ ఒక్క డ్యామ్లన్నీ కూడా నిండుకుండలా కనిపిస్తున్నాయి. దాంతోపాటు కూడా కపిలతీర్థం జలాశయం అయితే ఒకంత పూర్తిగా కూడా నిండిపోయి అక్కడ ఉన్నటువంటి వచ్చేటువంటి భక్తులని ఒకంత భక్తిభావంతో పాటు ఇట ప్రకృతి వైపు తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలైతే మనం చూస్తూ ఉన్నాం. సో ఎప్పటికప్పుడు ఈ ఒక్క వర్ష పరిస్థితులపైన అటు టీటీడీ అలర్ట్ చేస్తూనే ఉంది. దాంతోపాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా తిరుమలకు వెళ్ళేటువంటి వాహనదారులు కావచ్చు, లేకపోతే అక్కడ బస చేసేటువంటి భక్తులకి సంబంధించి ఈ వర్ష ప్రభావం వల్ల కొంత ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా వర్షం తగ్గిన వెంటనే కూడా ఇటువంటి ప్రకృతి అందాలను వీక్షిస్తున్నటువంటి భక్తులకు ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చే విధంగా ఉందని చెప్పచ్చు. సాధారణంగా ఈ యొక్క శేషాచల అటవీ ప్రాంతం చాలా దట్టమైనటువంటి అటవీ ప్రాంతం. ఇక్కడ లేనటువంటి వృక్షాలు ఉండవు. దాంతోపాటు కూడా ఎక్కడి నుంచో వలస వచ్చేటువంటి పక్షులు కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు కనువిందు చేస్తూ ఉంటాయి. సో ఆ రకమైనటువంటి సిచ్యువేషన్స్ ప్రస్తుతం ఈ యొక్క పడేటువంటి తుఫాన్ కారణంగా మరింత కనిపిస్తున్నాయి కాబట్టి సో శేషాచల అటవీ ప్రాంతం ఏ రకంగా మనకి కనిపిస్తుందో చూడొచ్చు. ఇక చలి తీవ్రత కూడా అధికంగా ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఉదయం వేళల్లో, అంటే తెల్లవారుజామున తిరుమలతో పాటు ఇట శేషాచల అటవీ ప్రాంతం మొత్తం కూడా మంచు దుప్పటిలా కమ్మేయడము, ఎక్కడ వాళ్ళు అక్కడ కనిపించకపోవడం, ఒకంత పొగమంచు కారణంగా భక్తులంతా కూడా అటు భక్తిభావంతో పాటు ఇట ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ప్రకృతి ప్రేమికులు ఆస్వాదిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఎక్కడెక్కడి నుంచో తిరుమలకి లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. కాకపోతే అన్ని సౌకర్యాలు టీటీడీ చేస్తున్నప్పటికీ కూడా ఈ సైక్లోన్స్ కారణంగా భక్తులు అనేక రకాలుగా ఇబ్బందులు పడినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణము, ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి సోయగం చూసి ఒక్కసారిగా మంత్రగుప్తులవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నా వెనక కనిపిస్తున్నటువంటి మొత్తం శేషాచల కొండలు ఏ రకంగా మారుతున్నాయో చూడొచ్చు. ప్రస్తుతం ఇది కొంత తెరపించినప్పటికీ కూడా కొన్ని సెకండ్లు, కొన్ని నిమిషాల్లోనే మొత్తం పొగమంచు దుప్పటిలా కమ్మేసేటువంటి ఒక వాతావరణం ఒక క్షణం కనిపిస్తుంది. మరోవైపు పూర్తిగా కొండంతా కూడా పచ్చదనంతో కనిపించేటువంటి ఒక క్లైమేట్ అయితే కనిపిస్తుంది. దాంతోపాటు కూడా ఇక్కడికి వచ్చేటువంటి పక్షులు కావచ్చు, లేకపోతే జంతువులు కూడా ఇక్కడ ఉన్నటువంటి వారిని కనువిందు చేస్తూ ఉంటాయి. దాంతోపాటు కూడా ఇక్కడ ఆల్ ఆఫ్ సడన్గా ఇంద్రధనుసు కూడా రావడము ఒకంతా భక్తులకు కూడా కనువిందు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ రకమైనటువంటి పరిస్థితులు గత 10 రోజుల నుంచి వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలోనే
మొత్తం అడివంతా కూడా పచ్చదనంగా కనిపిస్తోంది. తిరుమల మొత్తం కూడా దుప్పటిలా కమ్మేసినటువంటి పొగమంచు, అదే రకంగానే చిరుదిల్లులతో భక్తులంతా కూడా ఒకంత పులకించిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ వర్షానికి ఇబ్బంది పడినా కూడా ఇటువంటి క్లైమేట్ చూసి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు, స్థానికులు కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి తిరుపతి తిరుమలలో కనిపిస్తోంది.